రేపు ఢిల్లీలో జరగాల్సిన ఇరు రాష్ట్రాల సీఎంల భేటీకి ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. బనకచెర్లపై చర్చించే విషయంలో కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. బనకచెర్ల అజెండాపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. బనకచెర్లపై చర్చించాల్సిన అవసరం లేదంటూ కేంద్రానికి లేఖ రాసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రేపు జరిగే సమావేశంలో బనకచెర్లపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్ ఎజెండా ఇచ్చింది. ఇటు తెలంగాణ ప్రభుత్వం కృష్ణా గోదావరి జలాలు సహా అనేక అంశాలపై ఎజెండాను పంపింది. బనకచెర్లకు ఎలాంటి అనుమతులు లేవని కేంద్రానికి పంపిన లేఖలో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఇక ఏపీ ఇచ్చిన బనకచెర్ల అజెండాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇవాళ ఉదయం కేంద్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం లేఖ రాసింది. రేపటి సమావేశంలో బనకచెర్లపై చర్చించాల్సిన అవసరం లేదని ఆ లేఖలో స్పష్టం చేసింది. ఇప్పటివరకు బనకచెర్లకు ఎలాంటి అనుమతులు లేవంటూ పూర్తి డీటెయిల్స్ ను ఆ లేఖలో ప్రస్తావించారు. అందుకే చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులు అన్నీ ఉల్లంఘించే బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని తెలిపింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, కీలక పరిణామం చోటు చేసుకుంది. రేపు ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ కావాల్సిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. చర్చించాల్సిన అవసరం లేదు అంటుంది. అసలు ఆ అజెండాలో ఏ అంశాలు ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి? రేపు కేంద్ర మంత్రి వద్ద ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు ఇద్దరు కూడా భేటీ కావాల్సింది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల అంశాలకు సంబంధించి దానిపైన ఎజెండా పెట్టినట్టుగా ముందుగా కూడా అయితే దీనికి సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా తెలంగాణ కొన్ని అంశాలను ఎజెండాగా పెట్టాల్సిన అవసరం ఉందంటూ కూడా ఎజెండాలో ప్రస్తావించాల్సిన అంశాలను పేర్కొంది. ముఖ్యంగా చూసినట్టయితే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి, అంటే కృష్ణా బేసిన్లకు సంబంధించి నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి దక్షిణ తెలంగాణలో నిర్మిస్తున్నారు కాబట్టి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తీసుకుంటే ఈ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో ఇచ్చారు కాబట్టి ప్రజెంట్ దీనికి వాటర్ అలొకేషన్ ఇవ్వాలి అంటూ కూడా దీన్ని ఎజెండాగా పెట్టడం జరిగింది. వీటితో పాటు ప్రాణహిత దగ్గర చేపట్టాల్సిన నిర్మాణం కూడా గతంలోనే చేపట్టారు కాబట్టి దీనికి సంబంధించి 80 టీఎంసీలు కూడా అప్రూవల్ ఇవ్వాలి, దీన్ని కూడా ఎజెండాలో పెట్టాలి. కేంద్ర మంత్రి రేపు జరగాల్సిన ఇరు రాష్ట్రాల సీఎంలు అంశంలో కూడా దీన్ని కూడా చర్చకు పెట్టాలని కూడా చేశారు. దీంతో పాటు డిండికి సంబంధించి కానీ అదేవిధంగా కొన్ని మీడియం స్మాల్ స్కేల్ సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయి, వాటికి సంబంధించి ఏబీఐపీ ప్రాజెక్ట్ దాని నుంచి నిధులు కూడా ఇవ్వాలంటూ కూడా వీటిని అన్నింటినీ ఎజెండా పెట్టడం జరిగింది. అయితే ప్రధానంగా ఏపీ మాత్రం ఖచ్చితంగా బనకచెర్ల మాత్రమే సింగిల్ ఎజెండా తోటి డిస్కషన్ చేయాలని చెప్పేసి భావిస్తుంది. ఎందుకంటే బనకచెర్లకు సంబంధించి కూడా ఇప్పటికే తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇప్పటికే కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వద్ద కానీ సిడబ్ల్యూసీకి అట్లా అనేక విభాగాలకు కూడా కంప్లైంట్ ఇస్తూ వస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే పర్యావరణ శాఖ కూడా దీనికి బనకచెర్లకు సంబంధించి కూడా అనుమతులు ఇవ్వకుండా ఇప్పటికే రిజెక్ట్ చేసిన పరిస్థితి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యంగా దీనికి సంబంధించి పర్యావరణ శాఖ అనుమతులు ఇవ్వడానికి ఒక కండిషన్ పెట్టిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా సిడబ్ల్యూసీలో కానీ అదేవిధంగా గోదావరి బోర్డుకు సంబంధించి వీటి అనుమతులు ఇచ్చిన తర్వాతే చూస్తాం, పరిశీలన చేస్తామంటూ కూడా పర్యావరణ శాఖ దీన్ని రిజెక్ట్ చేసింది. కాబట్టి ఇది ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చొని మాట్లాడితే దీనికి ఒక లైన్ వస్తుందని ఒక ఆలోచన అయితే ఏపీ ప్రభుత్వం చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ముందుగానే అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సింగిల్ ఎజెండాగా కనుక మీటింగ్ కనుక జరిగినట్లయితే కనుక ఇప్పటికే ఏపీ ఒక అంశాన్ని వాదిస్తుంది పదే దీనికి సంబంధించి మిగులు జలాలను మాత్రమే మేము వాడుకుంటున్నాం, వృధాగా సముద్రంలో కలిసే జలాలను మాత్రమే పోలవరం నుంచి, అంటే పోలవరం తర్వాత కిందికి ధవళేశ్వరం ద్వారా కిందికి సముద్రంలోకి వెళ్తాయి కాబట్టి ఆ ప్లేస్లోనే మేము తీసుకుంటున్నాం, అక్కడ నుంచి మేము బనకచెర్లకు వాటర్ తీసుకెళ్తాం. ఇలాంటి వాటర్ వల్ల తెలంగాణకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ కూడా ఇదే అంశాన్ని మొదటి నుంచి కూడా ఏపీ వాదిస్తుంది. అయితే ఏపీ వాదిస్తున్న దానికి మాత్రం తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే గోదావరిలో పూర్తి స్థాయి నీటి అలొకేషన్ జరగలేదు కాబట్టి దీనికి సంబంధించి ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే సమయానికి కనుక ఎవరు ఏ రాష్ట్రంలో ఎవరికి వినియోగం ఎంత ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకొని పూర్తి స్థాయిలో నికర జలాలు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ పరిస్థితుల లోపు బనకచెర్ల కనుక నిర్మాణం జరిగినట్లయితే దాన్ని కూడా నీటి కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. ప్రతిరోజు 2 టీఎంసీల చొప్పున నీటిని తీసుకున్నట్లయితే కనుక ఈ విషయంలో తెలంగాణకు వాటాకు సంబంధించి అభ్యంతరం, తెలంగాణ వాటా కోత పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకునే ప్రసక్తే లేదంటూ కూడా తెలంగాణ మొదటి నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో రేపు 2 రాష్ట్రాల సీఎంలు కనుక సింగిల్ ఎజెండా తోటి కేంద్ర మంత్రితోటి ఇదే అంశం పైన డిస్కషన్ చేసినట్లయితే కనుక తర్వాత జరిగే పరిణామాలు తెలంగాణ పైన ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉందనే ఆలోచనతో ముందస్తుగానే మేల్కొన్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే రేపు జరిగే సమావేశానికి సంబంధించి సింగిల్ ఎజెండా అయితే మేము వచ్చి ససేమిరా మీటింగ్లో పాల్గొనే అవకాశమే లేదంటూ కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా లేఖలు రాసింది. అయితే ఏవైతే తెలంగాణ పేర్కొంటుందో ఆ అంశాలన్నీ ఎజెండాగా పెట్టే అవకాశం ఉన్నట్లయితే మాత్రమే మేము మీటింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటున్నట్టు కూడా కేంద్రానికి స్పష్టం చేసిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.